నమస్తే. బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరివేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సేవాలాల్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ సంజీవ్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. ఏం చెప్తారన్న ఆపరేషన్ కగార్? ఒక పక్క కర్రెగుట్ట అని చెప్పి పూర్తిగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. వేల మంది బలగాలను అక్కడ పారామిలిటరీ బలగాలను దింపిర్రు. డ్రోన్లు కూడా ఇప్పుడు డ్రోన్ల కోసం సపరేట్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసిర్రు. వాళ్ళు బయటికి వెళ్తే ఖచ్చితంగా ఎన్కౌంటర్ అని చెప్పి భారీగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ కగార్? అవసరం అంటారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఆపరేషన్ కగార్ పేరు మీద అమాయక ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేసి చంపే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. మరి ఎందుకు ఆ రకంగా చేస్తున్న కోణం ఇంపార్టెంట్. ఎందుకు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ లక్షల కోట్ల నిక్షేపాలకు సంబంధించిన ప్రాంతం కర్రెగుట్ట ప్రాంతం. ఈ ప్రాంతానికి ఆదాని లాంటి వాళ్ళను అప్పచెప్పడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది కార్పొరేట్ యుద్ధాన్ని తలపిస్తున్నది. దాంట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవానికి నక్సలైట్లను వేరు వేసేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నామని ఏదైతే ప్రకటించిందో కేంద్ర ప్రభుత్వం, నక్సలైట్ల వేరువేత పేరు మీద అమాయక ఆదివాసుల జోలికి ఎందుకు పోతున్నారు? ఎస్, మీరు అన్నది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ నక్సల్ సమస్య మీద స్పందించాలనుకుంటే పద్ధతి ఇది కాదు. వాళ్ళు మన భారతీయులే. వాళ్ళు చేస్తున్నది ప్రజల మీద పోరాటమే, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తేవడమే. అంతకుమించి ఏం జరగలే. నిజమే అనుకుంటే ప్రభుత్వాలు పాలిస్తున్నప్పుడు ఈ ఆదివాసీ బిడ్డల 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఈ ప్రభుత్వాలు మేలే చేసి ఉంటే, ఆ ప్రభుత్వాలే బాగు చేసి ఉంటే వాళ్ళ అవసరం వీళ్ళకేం వచ్చేది? వాళ్ళని ఎందుకు ఆశ్రయించేటోళ్ళు? ఇది ఒప్పుకోవాల్సిన నిజమే కదా, సత్యమే కదా. నేనేమంటున్నా, అమాయక ఆదివాసీలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎవరు పోయినా మీ సమస్య ఇది ఉంది, ఈ సమస్య కోసం మనం పరిష్కారం కోసం కొట్లాడదామని చెప్తే నమ్ముతాం. ఏం తెలియని అమాయకుడు గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ హైదరాబాద్కు వచ్చి అన్యాయంగా ఏదైనా జరిగితే ఎవరైనా వచ్చి అతని కాపాడదామని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఏమనిపిస్తుంది? అయ్యో, నాకు అండగా నిలబడ్డానని ఒక కృతజ్ఞత భావం ఉంటుందా? ఉండదు. పాలకులు వాళ్ళకు మంచి చేసి ఉంటే, పాలకులు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, భారత రాజ్యాంగం ఇచ్చిన ఫలాలను పకడ్బందీగా ఇచ్చుంటే సమస్య ఉందని వీలు పోకపోయేటోళ్ళు, ఆ సమస్య కోసం వాళ్ళని ఆశ్రయించేటోళ్ళు కారు. సమస్య పరిష్కారాన్ని పక్కన పెట్టి సామాజిక ఆర్థిక సమస్య మూలాన్ని పరిష్కరించకుండా నక్సలైట్ల వేరువేత పేరు మీద చేస్తున్న ఈ దమనకాండను సేవలాల్ సేనగా, ప్రజాస్వామికవాదిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ప్రధానంగా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇప్పుడు ఉన్నట్టుండి ప్రభుత్వానికి, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, అంటే భారతదేశానికి మావోయిస్టుల వల్ల జరిగే నష్టం ఏంది? ఇప్పుడు ఎందుకు వాళ్ళని పూర్తిగా అంతం చేయాలనుకుంటా ఉన్నది, ఏరివేయాలనుకుంటా? ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మావోయిస్టు పార్టీని లేదా ప్రజల సమస్యల మీద గొంతు ఇప్పే ఏ ఒక్కరిని కూడా అంతమించే శక్తి ఈ భారతదేశంలో జరగదు. ఇది కలగా మిగులుతుంది. దీంతో ఇంకేమవుతుంది? ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకతను పోగు చేసుకున్న వాళ్ళు అయితే ఇంకెక్కువ తీవ్రవాదం అని ఏదైతే వాళ్ళ భాష వాడుతున్నారో, ఈ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి, ప్రాణాలు అర్పిస్తానికి సిద్ధమైపోతున్నటువంటి వాళ్ళు ఇంకెక్కువ చర్యలు చేపడతారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ కర్రెగుట్టకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా మీరు ఒకటి గమనించండి బ్రదర్. నేను కర్రెగుట్ట గురించి ఇంకో విషయం చెప్పాలి మీకు. ఎక్కడైనా అమాయకులు బలవుతున్నారు, ఎక్కడైనా సరే. అది పహల్గామ్ కావచ్చు, లేకపోతే కర్రెగుట్ట కావచ్చు, మణిపూర్ కావచ్చు, మొన్న జరిగిన లగచర్ల కావచ్చు. ప్రధానంగా మా ఆదివాసులు, గిరిజనులు అమాయకులం. మా నోట్లో నాలుక లేని వ్యక్తులుగా ఉండేటోళ్ళం, అనాగరికులుగా ఇప్పటికి ఉన్నాం. చాలా చోట్ల ఉన్నాం. ఈ ఆపరేషన్ చేసే ముందు ఎన్నడూ లేని అభివృద్ధి పేరు మీద రోడ్లు వేసినారు, ఎన్నడూ లేని అభివృద్ధి పేరు మీద వైద్యశాలలు ఏర్పాటు చేశారు. ఎక్కడ? కర్రెగుట్టలో హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు, స్కూల్లో ఏదో చేస్తున్నట్టు చేశారు. అక్కడ ఉన్నటువంటి యువతకు హోమ్ గార్డులను, పోలీసులను ఏదో రకంగా పద్ధతిలో, అది ప్రభుత్వ ఉద్యోగమా కాదా నాకైతే తెలియదు. వాళ్ళ అవసరాన్ని అమాయకమైనటువంటి ఆదివాసుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తున్నట్టు చేసి రిక్రూట్మెంట్ చేసుకున్నారు.
చేసుకొని వాళ్ళలో మీకు అందరికీ ఈ చేస్తున్నాం అనే పేరు మీద నక్సలైట్లను ఏరివేసే ప్రయత్నం అడుగులు వేసినారు. 26 మార్చి 30 వరకు ఒక్క మావోయిస్ట్ లేకుండా చేస్తామని చెప్పి ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం అందరం విన్నాం. నేను అంటున్నా, ఇదే కనుక మావోయిస్టులు కానీ అక్కడ ఉన్నటువంటి కర్రగుట్టలో గిరిజనులకు సంబంధించిన అండదండలు ఇస్తున్నటువంటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి వీళ్ళు వాళ్ళే లేకపోతే ఈ రోడ్లు కానీ ఈ విద్యకు సంబంధించింది కానీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కానీ ఇప్పుడు జరుగుతున్నాయంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా ఒక కారణమే కదా, వాళ్ళ పుణ్యమే కదా. మరి ఆ సమస్య తీవ్రమైనటువంటి సమస్య ఉంది కాబట్టి నువ్వు చేయగలిగినావు కదా. నేనేమంటున్నా, మావోయిస్టులు కూడా చెప్తున్నారు కదా, వాళ్ళు భయపడి చెప్తున్నారు నేను అనుకోను. ఎందుకంటే మా వల్ల ఈ దేశం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటానికి సమస్యను పరిష్కరించే మార్గం ఉంటే మేము కూడా చర్చలు సిద్ధమని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటించినటువంటి సందర్భం ఏం తప్పవుతుంది అంటే? ఎందుకు ప్రభుత్వం, అదే అన్న ప్రశ్న, కూర్చొని మాట్లాడుకోవచ్చు. చర్చలకు ఎందుకు ముందరికి పోతలేదు? చర్చలకు పిలిచే అవకాశం నువ్వు ఆ వాతావరణం ఎందుకు ఇవ్వట్లేదు? ఆయుధాలు వదిలిపెట్టి రండి అనే ఒక ప్రకటన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చూసినాం మనం. సమస్య ఆయుధంతో ఉన్నదని ఆలోచన మనకున్నప్పుడు ఆయుధాలు వదిలిపెట్టేసి ఇటువంటి చాలా చూసినాం కదా. ఇంతకు ముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 2-3 చోట్ల మీద ఓ విపరీతమైన మోసమే చేస్తారు ఏమన్నా కానీ కాక. కానీ ఆ సమస్యకు సంబంధించిన చర్చలు అయితే జరపమని చెప్తున్నారు కదా. అదే కదా, అంటే 20,000 మందిని వాళ్ళందరూ కూడా అలాంటివన్నీ ఫేస్ చేసి వచ్చినాక కూడా ఇంకా చర్చలకు సిద్ధం మేము మాట్లాడండి అంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు ముందర పోవట్లేదు? నేను అదే అంటున్నా. ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులతోటి, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులతోటి, అక్కడ ఉన్న ఆదివాసీ నాయకులతోటి నువ్వు ఒకరోజు చర్చలకు పెట్టు. చర్చలు పెడితే ఏం భయం? కూర్చొని పరిష్కరించుకుంటే ఎంత లాభ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. వాళ్ళు అడుగుతున్నారు కదా చర్చలకు మేము రెడీ అని. కూర్చోబెట్టు, నీ సమస్య ఏంది? మావోయిస్టులు లేకుండా చేయడం. మావోయిస్టులు ఎందుకు వచ్చిర్రు? దాని మూలం ఏంది? సామాజిక ఆర్థిక కోణం ఉన్నది. ఏది ఈ దేశంలో అణగారిన వర్గాలకు, గిరిజనులకు ఉన్నది. ఆ సమస్య పరిష్కారం అయితే మావోయిజం ఎక్కడిది? మావోయిస్ట్ అంతిమ లక్ష్యమే అది కదా. అదే కదా. ఆ పరిష్కారం నువ్వు చేస్తా అని తేలింది అనుకో, నీకు మావోయిస్టులకు ప్రజలకు సంబంధాలు పెద్దగా ముందుకు పోదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఈ ఆర్థిక కావచ్చు అసమానతలను తొలగించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే చేసినాక కూడా ఇంకా మావోయిస్టులు ఎందుకని ఏరేసే ప్రయత్నం చేస్తే ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇంకా మావోయిస్టులు ఆయుధాలు పట్టుకొని ఎందుకు ఇంకా వాళ్ళకు ఆశ్రయం, వాళ్ళకు కాపలాగా ఉంటారు? అదే అంటే నేను చేస్తున్నప్పటికీ ఇంకా వీళ్ళందరూ ఎందుకు ఉంటున్నారు, వీళ్ళని అంతం చేస్తా అని చెప్పి ఏమన్నా అంటే మీరు చేసేది ఎట్లుంటుంది అంటే ఒకరు 4-5 పుల్లులు ఉంటాయి. ఏది నల్లమల్ల 4-5 పుల్లులు ఉంటుంది అచ్చంపేట ప్రాంతంలో చూస్తున్నాం. ఆ పులుల రక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ ఖాళీ చేయించి ఇవాళ మొత్తం మీకు అక్కడ భూమి ఇస్తాం, పక్కన ప్లాట్ ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని చెప్పేసి ఖాళీ చేపిస్తున్నారు. దీని ఉద్దేశం 4 పులులను కాపాడమే కాదు, అక్కడ ఉన్నటువంటి యురేనియం బయటికి తేవడం కోసం. అక్కడ ఉన్న ఆదివాసులు ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, వాళ్ళ జీవన పరిణామం మొత్తం దూరం చేసే శక్తి సరిపోక పులులను కాపాడే పేరు మీద వాళ్ళని అక్కడి నుంచి పులులతోటి మీకు ప్రమాదం జరుగుతుంది, మాకు పులులతోటి ఎప్పుడు ప్రమాదం జరగలే, ప్రమాదం వల్ల ఈ పాలకులతోనే ఉన్నది. పులులకు 1000 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా అడవిని కాపాడిన వాళ్ళం, అక్కడి వనరులను కాపాడిన వాళ్ళం, అక్కడి ఆస్తిని కాపాడిన వాళ్ళం, అడవిని కాపాడిన మేము, అడవికి వారసులం మేము. మా మీద మీరేదో జాలి చూపించి మేము మాకు పులులతో పంచాయతీ లేదు, వీళ్ళతో పంచాయతీ, వీళ్ళు చేస్తున్న దాష్టిక మీద పంచాయతీ. కాబట్టి దాని మీద మనం మాట్లాడుకుంటే ఆ సమస్యను పరిష్కారం కోసం ఏదైతే ఖాళీ చేయించే పేరు చేస్తున్నారో తర్వాత జరిగేది ఏంది? మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఫ్రీ, వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోతుంది, మనిషి ఏదైనా చేసుకుంటారు. ఏం చేస్తారు? యూరేనియం తీస్తారు. ఇదంతే. కర్రెగుట్టను గొప్పగా చేద్దామంటే అక్కడ 100 గూడాలు ఉన్నాయి, కోయ గ్రామాలు, 100 గోండు గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు వాళ్ళను ఈ భయభ్రాంతకు గురి చేసి ఒక్కొక్కరు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి. ఈ ఆపరేషన్ కాగార్ అంతా కూడా బూటకమేనా? 100% కాకపోతే చర్చలు జరపమంటున్నా నేను. అది కాకపోతే ప్రజా సంఘాలుగా మేము ఆరోపిస్తున్న మాట కాకపోతే ఎస్, నువ్వు చర్చలకు పిలువు, మాట్లాడు. 100 సంవత్సరాలుగా
సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళ సమస్యలు ఏంది, దేనికోసం వాళ్ళు నక్సలైట్ల వైపు దారి మళ్తా ఉన్నారు. అమాయకులను చంపేసి నువ్వు నక్సలైట్లను చంపినావు అని కోట అకౌంట్లో పెట్టుకుంటున్నావు, తప్పది.